శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జనవరి 29 అమావాస్య. తులారాశి వారు ఈ పేరు గల స్త్రీ నుండి దూరంగా పారిపోండి. తను మీ నుంచి డబ్బు ఆశిస్తుంది, మిమ్మల్ని నట్టేట ముంచేస్తుంది. దినఫలాల ప్రకారం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం జనవరి 29న ఏ విధంగా ఉండబోతుందో, ఏ స్త్రీ నుంచి వారికి హాని జరుగుతుందో, అలాగే ఏ స్త్రీ వారిని ధన సహాయాన్ని కోరుకుంటుందో, అలాగే వారికి సంబంధించిన అంశాలన్నిటినీ కూడా పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే కనుక జనవరి 29 అమావాస్య. తులారాశి వారిని ఈ పేరు గల స్త్రీ నట్టేట ముంచుతుంది. దూరంగా ఆ స్త్రీ వద్ద నుండి పారిపోండి. తను మీ వద్ద నుంచి డబ్బును ఆశిస్తుంది. అలాగే ఈ స్త్రీ సంబంధించిన అంశాలు, అలాగే ఈ స్త్రీ ఎవరో, ఏ పేరు గల స్త్రీ మిమ్మల్ని వెంటాడుతుందో, అలాగే ఎవరి ద్వారా మీకు నష్టం కలగబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. అంతకంటే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే కనుక వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే అప్డేట్స్ని క్లిక్ చేసినట్లయితే కనుక మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇక వివరాల్లోకి వెళ్ళిపోతే కనుక ఈ రాశి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనించుకుంటే, తులారాశి వారి యొక్క మనస్తత్వం చాలా మంచి మనస్తత్వం కలిగిన వారిగా ఉంటారు. మాట తీరు మృదువుగా ఉంటుంది. అలాగే ఎదుటివారు చెప్పేది, అలాగే వీరు అనుకోకుండానే ఎదుటివారు చెప్పేది ఇట్టే నమ్మేసే స్వభావం కలవారుగా ఉంటారు. స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, ఉద్యోగంలో తోటి ఉద్యోగస్తులు కావచ్చు, వీరిని మోసగించడానికి ఎప్పుడూ కల్లా కపట మాటలు చెబుతూ ఉంటారు. దానిని మాత్రం వీరు ఎప్పుడూ గ్రహించుకోలేరు. ఎదుటివారు చెప్పేది పూర్తిగా నిజమనుకొని వారికి సహాయం చేస్తూ వీరు ఆపదల్లో పడిపోతూ ఉంటారు. అటువంటి ప్రేమపూరితమైన మనస్తత్వంతో వీరు ఉంటారు. మృదు స్వభావులుగా ఉంటారు. అలాగే వీరు అలంకార ప్రియులని చెప్పుకోవాలి. వీరికి ఉద్యోగ వ్యాపార రంగాల్లోనూ కుటుంబంలోనూ పేరు ప్రతిష్టలు కావాలని ఆశిస్తూ ఉంటారు. వీరు దానికి తగిన ప్రయత్నాలు, ఫలితాలను కూడా పొందుకుంటూ ఉంటారు. దానికి తగ్గ కష్టాన్ని కూడా చేస్తూ ఉంటారు. శారీరక శ్రమ కానీ, మానసిక శ్రమ కానీ, అలాగే పెట్టుబడులు పెట్టే విషయంలో కానీ వీరు శ్రమకు తగ్గ ఫలితాన్ని పొందాలని ఆశిస్తూ ఉంటారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఎస్ అనే అక్షరంతో ఉండే స్త్రీ మిమ్మల్ని వెంటాడుతోంది. ఆ స్త్రీ మిమ్మల్ని కళ్ళ కపట మాటలతో మోసగించి తనకి ఆర్థికంగా సహాయం చేయమని మిమ్మల్ని అర్థిస్తుంది. ఆ సహాయం కోసం తను మిమ్మల్ని ఎంతగా నమ్మిస్తుందంటే, తనపై మీరు జాలిపడి ఎంతగానో తనకి సహాయం చేయాలని, మీకు స్తోమత లేకపోయినా, మీ వద్ద పరిస్థితి బాగోకపోయినా కూడా మీరు ఎదుటివారి వద్ద అప్పు తెచ్చైనా సరే సహాయం చేయాలని ఎదురు చూస్తూ ఉంటారు. అంతగా మిమ్మల్ని నమ్మించి ఆ స్త్రీ మిమ్మల్ని మోసగిస్తుంది. గతంలో మీరు ఆ స్త్రీకి కొంత ధనాన్ని ఇచ్చి ఉన్నారు. అది తిరిగి ఇవ్వకపోగా ఇప్పుడు మరలా మిమ్మల్ని మోసగించడానికి నూతనంగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వారికి తెలుసు మీరు ఇట్టే నమ్మించి మోసం చేయడానికి మంచి మనసున్న వ్యక్తులని, ఏది చెప్పినా వెంటనే నమ్మేస్తారని. వారు మీ యొక్క మంచితనాన్ని అడ్డుపెట్టుకుని మిమ్మల్ని మోసగించడానికి, మీ మంచితనాన్ని అడ్డుపెట్టుకుని ఉద్దేశపూర్వకంగానే వారు మీ వద్దకి వచ్చి మిమ్మల్ని మోసగించాలని ప్రయత్నం చేస్తారు. అలాగే ఆ స్త్రీతో కనుక మీరు జాగ్రత్తగా ఉండాలి. అప్రమత్తంగా ఉండకపోతే కనుక ఆ స్త్రీ మిమ్మల్ని మోసగించి మీ వద్ద నుండి ధనాన్ని కాజేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విషయం గురించి మీ జీవిత భాగస్వామితో చర్చించి కుటుంబంలో గనక మీరు చర్చ తీసుకువచ్చి గనక మాట్లాడకుండా ఉంటే మీరు ఊరికినే మోసపోతారు. దీనికి సంబంధించి తరువాత బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఈ స్త్రీకి సంబంధించిన ఏ విషయాన్ని కూడా మీరు జీవిత భాగస్వామి దగ్గర దాపరికం లేకుండా కనుక మాట్లాడినట్లయితే తను మీకు చక్కటి సలహాలను, సూచనలు అయితే ఇస్తారు. షూరిటీ సంతకాలు చేయడంలో గాని, చీటీ పాటలు అందించడంలో గాని, అలాగే కొన్ని ఆర్థిక విషయాలలోనూ, పెట్టుబడుల విషయాల్లోనూ
ఉద్యోగ ప్రదేశంలోనూ సహాయం చేయడానికి కానీ ఇటువంటి స్త్రీ అయితే మీకు ఎదురవుతుంది. తను మీ బంధుమిత్రుల్లో కానీ అలాగే మీ స్నేహితుల్లో కానీ ఇరుగు పొరుగులో కానీ ఉండి ఉండవచ్చు. అటువంటి స్త్రీతో మాత్రం మీరు ఖచ్చితంగా జాగ్రత్త పడవలసి ఉంటుంది. ఎందుకంటే ఆ స్త్రీ మిమ్మల్ని మోసగించడానికి ఉద్దేశపూర్వకంగా వచ్చింది కాబట్టి మిమ్మల్ని మోసగించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే మీ వద్ద నుండి ధనాన్ని నమ్మించి తీసుకొని మిమ్మల్ని నట్టేట ముంచేస్తారు. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. నవగ్రహ పూజ అలాగే ప్రదక్షిణలు గనక చేస్తే గనక నవగ్రహాలు ప్రదక్షిణ చేయడం ద్వారా మీ గ్రహాల పరిస్థితి అనుకూలంగా మారి ప్రతి విధమైన ప్రతికూల ఫలితాలు కూడా మీకు అనుకూలంగా మారిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి హనుమాన్ చాలీసాను పఠించండి. అలాగే నరసింహస్వామి పూజని కూడా చేయండి. అలాగే దీని ద్వారా మీ వద్దకు ఏ చెడు గ్రహాలు కూడా రాకుండా ఉండటానికి మీకు ఆ దేవుడి అనుగ్రహం ఉంటుంది. ఇటువంటి నష్టాల బారిన పడకుండా తప్పించుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.